నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుల్ని చెల్లించాలంటూ విజ్ఞప్తి చేసింది. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని, పెండింగ్లో ఉన్న బిల్లుల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరింది. తెలంగాణలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బహిరంగ లేఖ రాసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించేలా డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. 2021 నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని లేఖలో తెలిపారు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. ప్రభుత్వం మారి 27 నెలలు గడిచినప్పటికీ బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంట్రాక్టర్లు అప్పుల పాలై జీవితంతో పోరాడే పరిస్థితికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కాంట్రాక్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రకటించే రాష్ట్రంలో ప్రభుత్వ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బకాయిల కోసం ఎదురు చూడడం బాధాకరమని లేఖలో తెలిపింది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో R&B, PR శాఖల్లో పాత కొత్త బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. సీఎం నాయకత్వంలో ఈ సమస్యకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు బిల్డర్స్. అన్ని జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న చెల్లింపులను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.